హలో హాయ్ ఫ్రెండ్స్, నేను వసుంధర వంట రుచులు. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసేయాలో చూసేయండి. చికెన్ కర్రీని చాలా స్టైల్స్లో చేస్తారండి. కానీ టైం లేనప్పుడు, చికెన్ తినాలనిపించినప్పుడు ఎటువంటి మసాలా లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ కర్రీని చాలా టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గిపోదండి. అలా చేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ని చిన్నగా తరుముకోవాలండి. కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసానండి, ఎందుకంటే బాగా తొందరగా రెడ్గా అవ్వడానికి కోసము. బ్రౌన్ ఆనియన్స్ని రెడీగా చేసుకోవాలండి. వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో బాగా కడిగేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసైనా కడగచ్చు, ఉప్పు అయినా వేసి కడగచ్చు అండి. అలాగే మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తానండి. ఇప్పుడు ఆ కడిగిన చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక 1/4 స్పూన్, అదే హాఫ్ కంటే తక్కువ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చిని గ్రేవీలోకి వేసేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్, ఉల్లిపాయలండి బాగా రెడ్గా క్రిస్పీగా కావాలండి. ఒక కప్పు పెరుగండి. కప్పు పెరుగు వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. అదైతే ఇంట్లో చేసిన పెరుగండి. బాగా మిక్స్ చేయాలండి. ఎలా మిక్స్ చేయాలంటే మొత్తం ముక్కలకి ఆ మసాలాలన్నీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు దాన్ని మ్యారినేట్ చేయడానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరిపోతుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ఇంట్లో మిక్సీ పట్టినది. కొంచెం మరీ అంత నున్నగా లేకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాం కదా ఆయిల్, ఆ ఆయిల్ని ఒక టేబుల్ స్పూను వేసుకోవాలండి. కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, పక్కనైనా పెట్టుకోవచ్చు అండి. అదే ఆయిల్లో ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకోవాలండి. ఈ చికెన్ వేసేసి కలియబెట్టకుండా ప్లేట్ వేసేసుకోవాలండి. అందులో వాటర్ అన్నీ బయటకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. తర్వాత మనం కలియబెట్టుకుంటూ చికెన్ని ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. వాటర్ ఒక్క చుక్క వాటర్ కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ కర్రీ రెడీ అయిన తర్వాత బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే ప్రతిసారి చికెన్ ఇంత సింపుల్గా చేసుకోవచ్చని ఇలాగే చేసుకుంటారు. కానీ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గదండి, ఇది మాత్రం నిజము. అందులో భారతదేశానికి మిరియాలు, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు వంటి సువాసన మసాలాలు అందుబాటులో ఉండడంతో చికెన్ వంటకాలు మరింతగా రుచిగా వచ్చినాయంటండి. అంతకుముందు మసాలా లేకముందు మరి ఎలా చేసేవాళ్ళో తెలీదు. ఇవి వచ్చిన తర్వాత చికెన్కి ఇంకా చాలా మంచి టేస్ట్ వచ్చిందంటండి. ఇప్పుడు రెస్టారెంట్లలోనూ, ఇంటి వంటగదుల్లోనూ చికెన్ ఫ్రై ఒక ప్రముఖ వంటకంగా ఉంది కదా. కుటుంబ వేడుకలు, పండుగలు, స్నేహితుల సమావేశాలు ఏ సందర్భమైనా చికెన్ ఫ్రై లేనిదే మనము భోజనం చెయ్యం కదా. మరెందుకు ఆలస్యం, ఈ చికెన్ ఫ్రైని ఈరోజు మీరు సండే కాబట్టి మీరు ట్రై చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి.